రామాయణ ఉత్తరకాండ 68 సర్గ. లవణాసురుడు ఆహారం కోసం బయటకు వెళుతుండగా శత్రుఘ్నుడు మధుపుర ద్వారం దగ్గర యుద్ధానికి సిద్ధపై ఉన్నాడు. కోపానికి లోనైన లవణాసుడు శత్రుఘ్నులొక్క సంభాషణ గురించి ఇక్కడ చెప్పబడింది. కథాం కథయతాం తేషాం జయం చాకాంక్షతాం శుభం వ్యతీత రజనీ శీఘ్రం శత్రుఘ్నస్య మహాత్మనః. ఆ చవనాది మహర్షులు ఇలా కథల రూపంలో ఆ వృత్తాంతాన్ని చెప్పిగా ఆ లవణాసురుణ్ణి వధించాలంటే ఆయుధం చేతిలో లేనప్పుడు, పైగా ఈ సమయంలో అయితే ఆహారానికి బయటకు వెళ్తాడు కాబట్టి అదే సరైన సమయం అని చెప్పాను అని చెప్పి ఆయనకి మళ్ళీ శుభ ఆశీస్సులన్నీ శత్రుఘ్నుడికి ఇస్తూ జయాన్ని కాంక్షించారు వాళ్ళందరూ కూడా. ఎవరి వల్ల అయితే బాధలు పడుతున్నారో, ఏ బాధల నుంచి విముక్తి కావాలనుకున్నారో అందుకోసమే వెళ్ళి శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఎందుకంటే ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా దానికి సాహసించలేకపోతున్నారు. ఈ మరణం ద్వారా వాళ్ళకి కూడా శుభాలు చేకూరుతాయని వాళ్ళు కూడా విజయాన్ని ఆశిస్తున్నారు. తతః ప్రభాతే విమలే తస్మిన్ కాలే సా రాక్షసః నిర్గతస్తు పురాధీనో భక్ష్యాహార ప్రచోదితః. ఆ కథా శ్రవణంలో లీనమైపోయిన ఆ మహాత్ముడుకు ఆ రాత్రి అంతా కూడా ఒక్క క్షణంలో గడిచిపోయింది. ధీరుడైన ఆ లవణాసుడు ప్రశాంతమైన ఆ ప్రాతకాలంలో ఆకలి తీర్చుకోవటానికి ఆహారం కోసం, మాంసాహార సంపాదన కోసం ఆ నగరం నుంచి బయటకు వచ్చాడు. ఏతస్మిన్నంతరే వీరః శత్రుఘ్నో యమునాం నదీం తీర్త్వా మధుపురద్వారి ధనుష్పాణి రతిష్ఠితః. మహావీరుడు శత్రుఘ్నుడు ఇంతలో యమునా నది దాటటం, ధనుర్బాణాన్ని ధరించి ఆ మధురాపుర ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. తతో అర్ధ దివసే ప్రాప్తే క్రూరకర్మ స రాక్షసః ఆగచ్చత్ బహుసాహస్రం ప్రాణినా భారముద్వహాన్. క్రూరాత్ముడైన రాక్షసుడు మధ్యాహ్న వేళకు చాలా మృగముల్ని వేటాడి వాటిని తీసుకుని నగరానికి దగ్గరికి మొత్తానికి ఆ సమయానికి చేరుకున్నాడు. తతో దదర్శ శత్రుఘ్నం స్థితం ద్వారి ధృతాయుధం తామువాచ తతో రక్షః కిమనేన కరిష్యసి. అప్పుడు ఆయుధములను ధరించి ఆ ద్వారం దగ్గర నిలిచి ఉన్న శత్రుఘ్నుణ్ణి ఆ లవణాసురుడు చూశాడు. ఈదృశానాం సహస్రాణి సాయుధానాం నరాధమ భక్షితాని మయా రోషాత్ కాలమాకాంక్షసేను కిం. చూసిన తర్వాత ఆ మహావీరుడితో అంటే శత్రుఘ్నుడితో ఇలా అంటున్నాడు. నరధమ అంటే నరుల్లో అధముడవా, నీ ధనుర్బాణాలు నన్నేం చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు? నీవులనే ఇంతకుముందు చాలామంది నా మీదకు వచ్చారు, ఆయుధాలు పట్టుకుని బోళ్ళు సార్లు నా పైన దాడి చేశారు. కానీ రోషంతో వారిని అందరినీ నేను చాలా తేలిగ్గా వాళ్ళనే తినేశాను. ఈ ఆయుధాలు నన్నేం చేయలేవు, మీరేమి నన్ను చెయ్యలేరు అన్నాడు. ఆహారశ్చాప్య సంపూర్ణో మమాయా పురుషాధమా స్వయం ప్రవిష్టోద్య ముఖం కథమాసాధ్య దుర్మతి. ఓ దురాత్మ, నేడు నాకు కావలసిన ఆహారం సంపూర్ణంగా లభించలేదు. నువ్వు స్వయంగా నాకు ఆహారం అవ్వటానికే నా ముందు వచ్చుంటావు. ఇందులో ఏం ఆశ్చర్యము అంటే నాకు సరిగ్గా దొరకలేదనుకున్నాను, కానీ ఇప్పుడు దొరకటానికి సరిగ్గా నువ్వే వచ్చి ఆ సమయానికి నాకు ఎదురు పడ్డావు. తస్యైవం భాషమానస్య హసతశ్చ ముహుర్ముహుః శత్రుఘ్నో వీర్యసంపన్నో రోషాదశ్రుణ్యావాసృజత్. పదే పదే వికట అట్టహాసం అంటే నువ్వు నన్నేం చేయగలవు? ఆ మాట్లాడుతూ ఆ రాక్షసుణ్ణి చూసి మహావీరుడైన శత్రుఘ్నుడు ఇలా రోషాలతో మళ్ళీ అక్కడ రోష అశ్రువులు అన్నారు. ఆనందంతో వస్తాయి, బాధతో వస్తాయి, ఇక్కడ రోషంతో వస్తున్నాయి. అంటే దుఃఖంలో వస్తాయి, ఆనందంలో వస్తాయి, రోషంలో కూడా వస్తాయి. అంటే భావోద్వేగం మనకి ఆనందాతి రేఖ సమయాల్లో ఎలా అయితే వస్తాయో రోషావేశంలో కూడా అశ్రువులు రాలుతాయి.
तस्य रोषाभिभूतस्य शत्रुघ्नस्य महात्मनः तेजोमया मरीच्यस्तु सर्वगात्रे వినిష్పతం. మహాత్ముడు రోషానికి ఆవేశానికి లోనైన శత్రుఘ్నుడు తన అవయవాలన్నీ కూడా అంటే శరీరం అంతటా కూడా తేజో కిరణములు విలుసున్నట్టుగా చాలా కోపంతో శత్రుఘ్నుడు ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. ఉవాచ చాసు సంక్రుద్ధ శత్రుఘ్నస్త్వం నిశాచరం యోద్ధుం ఇచ్చామి దుర్బుద్ధే ద్వంద్వయుద్ధం త్వయా సహా. ఓ దుర్మాత్ముడా, దుర్మతి అంటే మతి దుర్గుణాలతో నిండిపోయి ఉన్నవాడా, నేను నీతో ద్వంద్వ యుద్ధాన్ని చెయ్యాలనుకుంటున్నాను. నేను దశరథ మహారాజు యొక్క కొడుకుని, ప్రతిభాశాలి అయిన శ్రీరాముడికి సోదరుణ్ణి. పుత్రో దశరథస్యాహం భ్రాత రామస్య ధీమతః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో వధాకాంక్షి తవాగతః. శత్రువుల్ని హతుమార్చుటలో కూడా మేటైన వాడిని. నా పేరే శత్రుఘ్నుడు. నిన్ను చంపడానికే ఇక్కడికి నేను వచ్చాను. తస్య మే యుద్ధకామస్య ద్వంద్వయుద్ధం ప్రధీయతాం శత్రుస్త్వం సర్వజీవానాం నమే జీవన్ గమిష్యసి. ఓ నిశాచరా, యుద్ధానికే వచ్చిన నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడు. నీవు నాకే కాదు సకల ప్రాణులకి కూడా శత్రువే. నా కంటబడిన తర్వాత ఇక నువ్వు ప్రాణాలతో తిరిగి పోలేవు. అందుకు నాతో ద్వంద్వ యుద్ధం చేయి, నువ్వు నిజంగా అంత వీరుడివైతే అన్నాడు. తస్మింస్తథా బ్రువాణీతు రాక్షసః ప్రహసన్నివ ప్రత్యువాచ నరశ్రేష్టం దృష్ట్వా ప్రాప్తోసి దుర్మతే. ఆ రఘునందుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుతుండగానే ఆ రాక్షసుడు మళ్ళీ అవహేళనగా నవ్వుతూ ఆ నరోత్తరుడైన శత్రుఘ్నుడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. మమ మాతృశ్వాసు భ్రాత రావణో రాక్షసాధీపః హతో రామేణ దుర్బుద్ధే స్త్రీహేతుః పురుషాధమా. రాక్షసుడిని దుర్మతి అంటే ఇప్పుడు ఆ శత్రుఘ్నుడినే లవణాసుడు ఓ దుర్మతి అని, నా అదృష్టం కొలది నీవే నా చేతికి దొరికావు, పైగా నువ్వు పురుషుల్లో అధముడివి. రాక్షసరాజైన రావణాసుడు నాకు పినతల్లి అయిన శూర్పణకు సోదరుడు, అంటే నా పిన్ని శూర్పణక, ఆవిడకి అన్నా. తచ్చ సర్వం మయా క్షాంతం రావణస్యాకులక్షయం ఆవజ్ఞా పురతః కృత్వా మయా యూయం విశేషతః. దుర్బుద్ధి, స్త్రీ కారణంగా అతడు రాముడు చేతిలో మరణించాడు. అంతేకాదు రాముడు అతని వంశాన్ని కూడా మొత్తానికి సర్వనాశనం చేసేశాడు. వాటినన్నిటికీ నేను సహించాను. ఇంతవరకు మీ వలన జరిగిన అవమానాలు నష్టాలు అన్నీ తెలిసి కూడా నేను ఏమీ చెయ్యకుండా ఊరుకున్నాను. నిహతాశ్చ హి మే సర్వే పరిభూతాస్తృణుమ్యథా భూతాశ్చైవ భవిష్యాశ్చ యూయం చ పురుషాధమాః. ఇది వరలో మమ్మల్ని అవమానించింది చాలు, అందరికీ మరణించేలాగా చేసి అందరినీ చంపింది చాలు. ఇప్పుడు మిగిలి ఉన్నట్టి మీ వంటి పురుష అధముల వలన తృణప్రాయంగా భావించి పట్టించుకుంటే మీరు ఎంత అన్నట్టుగా వదిలేశాను. కానీ దుర్మతి, ఇక్కడ నిజంగానే నువ్వు యుద్ధం చెయ్యాలన్న కాంక్షతో వచ్చావు, పైగా నాతోనే ద్వంద్వ యుద్ధం చేద్దాం అనుకుంటున్నావా? తస్య తే యుద్ధకామస్య యుద్ధం దాస్యామి దుర్మతే తిష్టత్వం చ ముహూర్తం తు యావదాయుధమానయే ఈప్సితం యాదృశం తుభ్యం సజ్జయే యావదాయుధం. యుద్ధానికి సిద్ధపడి అన్నీ ధరించి వచ్చివైగా నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలంటున్నావా దుర్మతి? నువ్వు ఎలా అయితే అన్నీ ధరించి వచ్చి యుద్ధానికి వచ్చావో, నేను కూడా నా ఆయుధాలను తీసుకుని వచ్చే వరకు ఇక్కడే ఒక క్షణకాలం ఆయుధాలు ధరించి వచ్చి అప్పుడు నేను నీ కోరిక తీరుస్తాను అన్నాడు. తమువాచ శత్రుఘ్నః క్వ మే జీవన్ గమిష్యసి
శత్రుర్యదృచ్ఛయా దృష్టో నామోక్తవ్యః కృతాత్మనా. అంతటా శత్రుఘ్నుడు మళ్ళీ లవణాసురుడితో ఇలా అన్నాడు: ఓయి, నా చేతికి చిక్కిన నువ్వు మళ్ళీ తిరిగి ప్రాణాలతో ఎక్కడికి పోతావనుకుంటున్నావు? ఆయుధం తీసుకొస్తానాగు, ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టను. యాదృచ్ఛికంగా అయినా సరే శత్రువు కంటపడితే, అంటే అనుకోకుండా కూడా శత్రువు మనకి తారసపడినప్పుడు వెంటనే అతన్ని హతమార్చాలి, అంతేగాని విడిచిపెట్టకూడదు. శత్రువు అని తెలిసిన వాడిని ఎప్పుడు కూడా ఒక కన్నేసే ఉంచమని చెప్తారు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి. అలా యుద్ధం చేయాలన్న కాంక్షతో ఏదైనా అనుకోకుండా శత్రువు మనకి కంటబడినా సరే అతన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. यो हि विक्लभया बुद्ध्या प्रसरं शत्रवे दधौ साहतो మందబుద్ధిత్వా యథా కాపురస్తథా. పిరికితనాని కారణంగా ఎవడైనా శత్రువు తప్పించుకుని పోవటకు అవకాశం ఇయ్యరాదు. తెలివి తక్కువ వాళ్ళే అట్లా చేస్తారు. పలికి మానిన వాళ్ళలాగా దుర్గతి పాలవుతారు. అంటే ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి. అలా కాకుండా అవకాశం వచ్చాక కూడా దాన్ని ఎప్పుడైతే నువ్వు జార్చుకుంటావో తెలివి తక్కువ తనమే అవుతుంది. తస్మాత్ సుదృష్టం కురు జీవలోకం శరేహ శీతే హత్వాం వివిధేర్నయామి యమస్య గేహాభిముఖం హి పాపం రిపుం త్రిలోకస్య చ రాఘవస్య. ఓ రాక్షసుడా, నీవు ఈ ముల్లోకాల్లేగాక శ్రీరాముడికి కూడా శత్రువి. శ్రీరాముడికి ఎందుకు శత్రువు అయ్యాడు అంటే, శ్రీరాముడు వాళ్ళకి అభయాన్ని ఇచ్చాడు. అభయం ఇస్తే వాళ్ళ శత్రువు తన శత్రువు అయ్యాడు కాబట్టి యుద్ధానికి తన తమ్ముడిని పంపించాడు. అందుకు ఇప్పుడు నువ్వు శ్రీరాముడికి శత్రువి. పాపాత్ముడమైన నిన్ను ఏ విధంగా కూడా విడిచిపెట్టరాదు. చాలా రకాల బాణాలు వాడైనవి నీ మీద వేసి నేను ఇప్పుడు నిన్నే యమపురికి పంపించేస్తాను. అందువలన నీవు నీ ఆత్మీయులందరినీ ఒక్కసారి స్మరించుకో. వెళ్ళి ఆయుధం తెచ్చుకుంటాను, ఇక్కడే ఉండని నాకు చెప్పకు. నీ వాళ్ళందరినీ ఒక్కసారిగా స్మరించుకో. ఇప్పుడే నా ఆయుధాల బారిన నువ్వు పడతావు. దాంతో నువ్వు మరణించి యమపురికే చేరుకుంటావు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 68 సర్గ సంపూర్ణం.